ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి నిమిషం ప్రతి ఘడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం. సో ఫిబ్రవరి 1న 2026 జూన్ 2027కి సంబంధించిన బడ్జెట్ని రిలీజ్ చేయబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు. మరి ఆ బడ్జెట్లో ఏమేమి ఫోకస్ చేయబోతున్నారు, ఏమైనా కొత్తగా రానుందా అనే దానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఒక్కసారి మనం 2025 టు 2026 బడ్జెట్లోని కొన్ని కీలక అంశాల గురించి మాట్లాడదాం. అందులో ఏమనుండే మనకి సంబంధించి 2025లో అండ్ 2026కి సంబంధించి అందులో చూసుకుంటే శాలరీస్ ఏవైతే ఉన్నాయో 12 lakhs దాటితే ఖచ్చితంగా దానికి సంబంధించి ట్యాక్సేషన్ అనేది ఉంటుంది. అదే కాకుండా డిడక్షన్, స్టాండర్డ్ డిడక్షన్ అంటే మీ శాలరీకి సంబంధించిన డిడక్షన్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. మరి దానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేశారా, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమైనా కొత్త విశేషాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఏంటి అంటే, మీ ఇన్కమ్కి సంబంధించి సపోజ్ మీ ఇన్కమ్ 1,00,000 ఉందనుకోండి, అండ్ దానికి తర్వాత అన్నీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అవి ఇవి కట్ అయిపోయి 75,000 వస్తుంది. సో గవర్నమెంట్ 75,000కి సంబంధించి ఆ ట్యాక్సేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీ దాని మీద డిడక్షన్ అయిపోయిన తర్వాతనే దాన్ని కన్సిడర్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పేపర్ వర్క్ పైన మీ శాలరీ ఎంత ఉంది ఏంటి అనే దాని మీదకి వెళ్ళి అదంతా కూడా ఉంటుంది. సో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 నుంచి 1,00,000 వరకు ఉంటుందన్నమాట. మెయిన్లీ ఇది ఎవరికి అప్లై అవుతుంది, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి, శాలరీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే మనకి ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఇది వర్తించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంచిగా ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వబోతుంది అనమాట. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు జాయింట్ అకౌంట్స్ అని ఉంటాయి. నార్మల్గా ఇది ఇతర యూరప్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్లో చాలా దగ్గర ఇది ఉంటుందన్నమాట. ఈ జాయింట్ అకౌంట్ అంటే ఏమీ లేదు, మీరు ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఉంటే ఈ ముందు ఎట్లా ఉంటుంది అంటే భర్తకి అలగ్ ట్యాక్స్ పడుతుంది, అదేవిధంగా ఇటు భార్యకి కూడా అలగ్గా పడుతుంది. కానీ ఇప్పుడు జాయింట్ ట్యాక్సేషన్లో ఇన్ కేస్ ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా జాయింట్ అకౌంట్లలో ఉండడం వల్ల ట్యాక్సేషన్కి సంబంధించిన డిడక్షన్ అనేది తక్కువైపోతుంది. దానికి సంబంధించి ఏదైతే లిమిట్ ఉంటుందో అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్దర్గా హోమ్ లోన్స్కి కానివ్వండి, లేదా డెబ్ట్స్కి సంబంధించి ఏమైనా మీరు మనీ తీసుకోవాలి అన్నా, ఫర్దర్గా మీరు ఏదన్నా లోన్స్కి అప్లై చేయాలి అన్నా కూడా ఇది మీకు ఒక మంచి ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా అవుతుంది. హోమ్ లోన్స్కి సంబంధించి కూడా ఫర్దర్గా ముందున్న వాటికంటే కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా రిలీఫ్ ఇచ్చే విధంగా కట్ డౌన్ షట్ డౌన్స్ అనేటివి ఏవైతే ఉంటాయో అన్నిటినీ కూడా పెంచే అవకాశం కూడా ఉందనేది తెలుస్తుంది. అండ్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ వచ్చేసి ఇన్ని రోజుల పాటు 12 లక్షలకి మించి సంపాదించిన వాళ్ళకి ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఆ ట్యాక్స్ డిడక్షన్ని 13 లక్షల నుంచి 14 లక్షలకు చేయడానికి ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇన్ కేస్ ఇది అయితే మాత్రం ఎవరికైతే 1,10,000, 1,20,000 ఆ రేంజ్లో ఉన్నాయో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దానికి మించి ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ట్యాక్సేషన్ కట్టుకోవాల్సి వస్తుంది. జాయింట్ ట్యాక్సేషన్కి సంబంధించి ఇది ఒక బజ్, నేను ఇందాక చెప్పినట్టే ఇంకా దానిపైన కంప్లీట్గా ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఐ మీన్ లైక్ ఖచ్చితంగా ఇస్తారు అనేది అయితే లేదు. కానీ మీరు పర్సనల్గా జాయింట్ అకౌంట్స్ అనేవి ఉంటాయి, సేవింగ్స్ అకౌంట్స్లో జాయింట్ అకౌంట్స్ పెట్టుకోవచ్చు. కానీ ఫర్దర్గా మీరు అకౌంట్ గవర్నమెంట్ పరంగా తీసుకోవాలనుకుంటే, కానీ ఇప్పుడు 2026 అండ్ 2027 బడ్జెట్లో అయితే ఇది ప్రవేశపెడితే మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్సే ఉంటాయని చెప్పొచ్చు. మరి స్టార్టప్కి సంబంధించి 100% మాఫ్, అంటే మీరు ట్యాక్సేషన్కి సంబంధించి ఏదైతే ఉంటుందో వాళ్ళకి 3 to 10 years వరకు ఆ ట్యాక్సేషన్ కూడా మాఫ్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఇండియాకి సంబంధించి స్టార్టప్స్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ ఉండబోతుంది. ఆ డిడక్షన్కి సంబంధించి అదేవిధంగా ట్యాక్సేషన్లో చాలా మార్పులు చేస్తున్నారంట. ఈ 2 years బడ్జెట్ కోసం ఈ 1 year బడ్జెట్లో ఖచ్చితంగా చేయబోతున్నారు. ఈ బడ్జెట్ అంతా కూడా ఫిబ్రవరి 1న వస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఆ రోజు నేను మళ్ళీ దీనికి ఒక ఫుల్ కంప్లీట్ ఇన్డెప్త్ వీడియో అయితే చేస్తాను. ఇంకోటి మనకి ఏదైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్కి సంబంధించి వాళ్ళకు కూడా స్టార్టప్స్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కానీ ఇన్వెస్టర్స్కి సంబంధించి కానీ అన్నిట్లో కూడా బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి గవర్నమెంట్ పరంగా
సైడ్గా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అండ్ దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు అని కూడా తెలుసుకుందాం. సోలార్ ప్యానెల్స్కి సంబంధించి, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఎక్కువగా ప్రమోట్ చేసేదానికైతే చూస్తున్నారు. అదే కాకుండా మనకి ఆయిల్స్ అండ్ పల్సెస్కి సంబంధించి, డిజిటల్ అగ్రికల్చర్కి సంబంధించి అన్నిట్లో కూడా మార్పులు చేర్పులు చేయడము, దానికి సంబంధించి ఎక్కువగా అమౌంట్ని కేటాయించడం కూడా జరిగే అవకాశం ఉంది. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కూడా ఏదైతే మనము వార్ జోన్కి వెళ్ళే ముందు వాటన్నిటికీ సంబంధించి ఎక్విప్మెంట్స్ కోసము, మిగతా వాటి కోసము, అంటే సివిల్ ఏవియేషన్కి సంబంధించి కానివ్వండి, అటు వార్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అండ్ వాళ్ళకి ఎక్కువగా టెక్నాలజీకి ఈ 2026 అండ్ 2027 బడ్జెట్లో టెక్నాలజీస్కి అండ్ స్టార్టప్స్కి ఎక్కువగా బెనిఫిట్ అయ్యే అవకాశం కూడా ఉందనుకో తెలుస్తుంది. మెయిన్లీ మెడికల్కి సంబంధించి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టేషన్ ఇది ఇంకా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఇంకొద్ది రోజుల్లో అది కంప్లీట్ వస్తున్నా నేను కంప్లీట్ అనాలిసిస్ కూడా చేస్తాను. 250 to 300 crores ఓన్లీ మెడికల్కి సంబంధించి పెట్టాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అండ్ మెడికల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్స్ అక్కడ తక్కువ కాస్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ని మంచిగా తీర్చిదిద్ది అక్కడ ఉచితంగా వైద్యాలు కొన్ని ఏరియాలలో ఇస్తారు. వాటన్నిటికీ సంబంధించి కూడా ఏదైనా మెరుగైన వైద్యాలకు సంబంధించి ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ చేసి కొత్త ఎక్విప్మెంట్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి రూరల్ ఎకనామిక్స్ సంబంధించి ఏదైతే సోషల్ సేఫ్టీ నెట్స్ ఉంటాయో మనకి భారత్లో కొన్ని ఏరియాస్లలో పెద్ద ఏరియాస్ చిన్న ప్రతి అర్బన్ అండ్ రూరల్ రెండుటిని కూడా కంప్లీట్గా చేంజ్ చేయాలి. ప్రతి ఒక్కదానికి సంబంధించి ఇన్డెప్త్గా అక్కడ మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇంకోటి ట్రేడ్ ఫ్లక్చుయేషన్, ఇవన్నీ అది వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా మీకు. అండ్ ఇప్పుడు ఏదైతే మనకి గ్రీన్ హైడ్రోజన్ సస్టైనబిలిటీ మ్యానుఫ్యాక్చర్ సంబంధించి ప్రతి ఒక్కటి, అంటే మన నార్మల్గా ముందు నుంచి కూడా ఈ ట్యాక్సేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం మిడిల్ క్లాస్కి ముందు కొంచెం కష్టంగా ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ ట్యాక్సేషన్కి సంబంధించిన బడ్జెట్ చూసినప్పుడైతే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుకూలంగానే చేశారు అని చెప్పేసి అని ఇప్పుడు దాన్ని ఇంకొంచెం మెరుగుపరిచి ఇంకా వర్సటైల్గా ఉండబోతుంది. ఇన్ కేస్ బై మిస్టేక్ ఇందులో ఏదైనా చిన్న మార్పులు ఉండొచ్చు, కానీ మ్యాక్స్ ఆఫ్ ద టైం ఇవే ఉండబోతున్నాయి. మరి టెక్నాలజీలో ఫర్దర్గా ఇంకేమేమి తీసుకురాబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ 2026కి సంబంధించి ఏఐకి సంబంధించి, ఏఐ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కానీ, లేకపోతే సోలార్ ప్యానల్స్ ఇందాక నేను చెప్పినట్టు ఏఐకి సంబంధించి దానికి సోలార్ ప్యానల్స్కు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఏఐ ద్వారా కావాల్సిన వాటికి సంబంధించి కూడా అందులో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయని తెలుస్తుంది. మరి అది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అది కూడా ఖచ్చితంగా చూసుకుంటామని చెప్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి బ్యాటరీ స్టోరేజెస్, ఈ వెహికల్స్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్స్కి అవన్నీ మార్పులు ఉండబోతున్నాయి. అండ్ మెయిన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్కి సంబంధించి కూడా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది ముందు నుంచి కూడా ఉంటుంది. కాబట్టి అండ్ మ్యాక్స్ ఆఫ్ ద టైం ఈ మేక్ ఇన్ ఇండియా పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి మనమైతే. సో కంప్లీట్గా ఇదైతే ఉండబోతుంది. ఇంకా చాలా ఇన్డెప్త్గా ఆ రోజు నేను ఆ కంప్లీట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కంప్లీట్గా వింటాను. కానీ అందరూ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే 12 lakhs నుంచి 15 lakhs 14 lakhs అనేది కథనాలు వస్తున్నాయి వాటి గురించి. అండ్ సెకండ్ వచ్చేసి జాయింట్ అకౌంట్స్కి సంబంధించి, అండ్ దాని తర్వాత రూరల్ అండ్ అర్బన్కి సంబంధించి ప్రతి రాష్ట్రానికి ఎంత ఇస్తున్నారు ఏంటి. ఎందుకంటే లాస్ట్ టైం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం కంపేర్ చేసుకుంటే ఆంధ్రాతోని తెలంగాణ రాష్ట్రానికి కంపేర్ కొంచెం తక్కువగానే వచ్చిందని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. కానీ అప్పటికి బడ్జెట్కి మనకు కరెక్ట్గానే ఇచ్చారని కొంతమంది వాదిస్తుంటారు. ఈసారి ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువగా కావాలి అని చెప్పేసి మరి ఏమైనా అక్కడ మాట్లాడతారా ఏంటి, మరి హెల్త్ కేర్ గురించి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ఏంటి, ఇవన్నిటి మీద చాలామందికి ఆసక్తి ఉందన్నమాట. సో ఖచ్చితంగా స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను ఎప్పుడైతే February 1st మనకి బడ్జెట్ ప్రవేశపెడతారో అప్పుడు దాని ఫర్దర్ డీటెయిల్స్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందులో కీప్ వాచింగ్ మనం టీవీ.